అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ అయితే ఒక అందమైన ముగ్గు, అలాగే ప్రశాంతంగా చేసుకున్న పూజ, ఈ రెండు అయితే నేను మీతో షేర్ చేస్తాను. అయితే ఇది ఫ్రైడే అనమాట. ఫ్రైడే కాబట్టి కొంచెం పెద్ద ముగ్గు వేస్తున్నాను. 12 చుక్కలు, 2 వరుసలండి. 2 వచ్చే వరకు వేయాలి చుక్కలు అనేవి. ముగ్గు అయితే చాలా ఈజీగా ఉంటుంది, కానీ చాలా అందంగా ఉంటుంది. డే అనేది మంచిగా పాజిటివ్ వైబ్తో మనం స్టార్ట్ చేస్తే కనుక చాలా బాగుంటుంది కదా. నాకు ఈ ముగ్గు వేయడంలో మంచిగా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ శుక్రవారం అయితే నేను వేసుకున్న ముగ్గండి ఇది. అలాగే వీడియోస్ అనేవి డైలీ పెట్టమని కూడా కామెంట్ చేస్తున్నారు కొంతమంది, కానీ వ్యూస్ అనేవి తక్కువ వస్తున్నాయి కదండి. మీరు లైక్ చేస్తే వీడియోస్ అనేవి ఇంకొంచెం ముందుకు వెళ్తాయి. కాబట్టి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోస్ అనేవి ఇంకొంచెం బాగా పుషప్ అయితే కనుక నాకు వీడియోస్ పెట్టాలి, ఇంకా చేయాలన్న మోటివేషన్ అనేది వస్తుంది కదా. కాబట్టి వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా, ఇవాళ ఈ శుక్రవారం ముగ్గు అయితే మనం ఉన్న ప్లేస్ చిన్నదైనా పెద్దదైనా చాలా అందంగా తీర్చిదిద్దుకోవడం మన చేతుల్లోనే ఉంటుందండి. చూసారు కదా, బాల్కనీ అయితే నేను ఇలా అయితే డెకరేట్ చేశాను. అలాగే బాల్కనీలో మొక్కలు ఎలా సెటప్ చేశారని చెప్పి మళ్ళీ ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయండి. నేను క్లీన్ చేసినప్పుడు ఈసారి మళ్ళీ డీటెయిల్డ్గా చూపిస్తానండి. ప్రతిరోజు కూడా నార్మల్గా పోస్ట్ చేసుకుంటూ ఉంటాము, కానీ ఫెస్టివల్స్ అప్పుడు బాగా చేసుకుంటూ ఉంటాము. ఫెస్టివల్స్ అనేవి మనకి ఇప్పుడు ఇంచుమించు ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి ఎక్కువగా. కాబట్టి మనం ప్రతి శుక్రవారం కూడా ఇలా అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి ఇలా కనుక ఇంటిని అలాగే మందిరాన్ని అలంకరించుకుంటే కనుక చాలా మంచిదండి. మనకి ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి, ఇంటికి కూడా మంచిది. ఇంకా నేను చెప్పాను కదండి, ఫ్రైడే వచ్చేసి నేను లక్ష్మీ కుబేర పూజ అనేది చేస్తున్నానని లాస్ట్ టైం ఒకసారి షేర్ చేశాను. ఇవాళ ఇది 4th వీక్ అనమాట. చక్కగా ఇలా అన్ని నిర్మాల్యమంతా తీసేసి, అంటే బుధవారం రోజున లేదా గురువారం రోజున కానీ మందిరం అంతా కూడా క్లీన్ చేసుకుంటాను. 15 డేస్కి ఒకసారి చేస్తానండి నేను మందిరం క్లీనింగ్ అనేది, వారం వారం ఉండదు. ఇంకా అన్నీ కూడా సర్దలేస్తున్నాను ఇక్కడ. పూజ చేసినప్పుడు చాలా ప్రశాంతంగా అలాగ మనసంతా కూడా అలా అమ్మవారి మీద ఉంచి మనం చేసుకుంటే కనుక ఆ ఫీల్ అనేది వేరేలా ఉంటుందండి. మనం ఆదరబాదరగా హడావిడిగా కాకుండా కూర్చున్న పావు గంట సేపు అయినా కూడా చాలా ప్రశాంతంగా చేసుకోవాలి. అయితే నేను ఎక్కువ పూజలు చేస్తూ ఉంటాను, ఎక్కువ డివోషనల్గా ఉంటారు, మీరు బాగా చేస్తారు, వారాహేమవారిని కూడా పెట్టుకున్నారు, ఏ భయం లేకుండా చక్కగా చేసుకుంటున్నారు అని కామెంట్స్ చేస్తూ ఉంటారు. నాకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పానండి, మన మనసుకు నచ్చింది మనం చెయ్యాలి. నాకు చేయగలను, పెట్టుకుని నేను రోజు దీపం పెట్టగలను అని అనుకున్నప్పుడే నేను విగ్రహాలన్నీ తెచ్చిపెట్టుకున్నాను. నేను చేయకపోయినా మా వారైనా సరే పూజ అనేది చేసుకుంటారు. ఏముందండి, కొంచెం ప్రసాదం పెడతాం, దీపం పెడతాం. పంచోపచార పూజ ఎంతసేపు మనకి 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది, అంతే కదా. కాబట్టి అది మన మనసు కనిపించాలన్నమాట. మన మనసు కనిపించి మనం చేయగలం అంటే ఏదైనా సరే చేస్తాం ఖచ్చితంగా. ఇంకా పూజలు ఎక్కువ చేస్తారని కామెంట్స్ చేస్తూ ఉంటారు. నేనైతే ఒకటే అనుకుంటాను, మనుషుల్ని నమ్మే కన్నా భగవంతుడిని నమ్మడం మంచిదని నేను అనుకుంటానండి. ఎందుకంటే అంతే, కొన్ని సిచ్యువేషన్స్లో మనకి మనుషుల కన్నా ఇంకా అమ్మవారి దగ్గర మన బాధలు చెప్పుకోవడమే చాలా మంచిది, ఆవిడే తీరుస్తారన్న నేను నమ్మాను, నాకు జరిగింది. ఇంకా నేను ఏది ఉన్నా సరే ఇంకా అలా మందిరం మంది కూర్చొని అలా చెప్పేసుకుంటూ ఉంటాను. అంటే అదొక నమ్మకం, అది మనం ఫీల్ అయితేనే వస్తుంది. అది నా విషయంలో జరిగిందండి. ఇంకా చూసారు కదా, ఇవాళైతే అలంకరణలో అమ్మవారు అయితే ఇలా ఉన్నారు, ఇలా అయితే జరిగిందండి. ఇంకా తర్వాత వచ్చేసి నన్ను మీకు ఎంతమంది పిల్లలు మీ డెలివరీ వ్లాగ్ షేర్ చేయండి అని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. నాకు 3 అమ్మాయిలు, పాత వాళ్ళకి తెలిసే ఉంటుంది, కొత్త వాళ్ళు అనుకుంటా, ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే తెలియదు కదా, అందుకోసం అడుగుంటారు. 3 అమ్మాయిలండి. అయితే నావి డెలివరీ వ్లాగ్ అంటే కనుక నాది 3 కూడా నార్మల్ డెలివరీసే. అయితే
పాస్ట్‌లో జరిగిన కొన్ని విషయాలనేవి ప్రెజెంట్‌లోకి తీసుకురాలేము. నాకు అవన్నీ తలుచుకుంటే గనక చాలా చెప్పలేను ఇంక నేను. అంటే ప్రతి ఒక్కరి లైఫ్‌లో కొన్ని అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదండీ! అంతా సునాయాసంగా, సజావుగా అన్నీ హ్యాపీ మెమోరీసే అంటే నేను అది మళ్ళీ ఆహ్, మీతో షేర్ చేసుకోగలను. కానీ అంత అలా ఏం లేదు కాబట్టి నేను అది ప్రెజెంట్‌కి తీసుకురాలేనండి. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. కానీ ఒకటి మాత్రం చెప్పగలనండి. నా మంచి చెడ్డలన్నీ కూడా మా వారే చూసుకున్నారు. పాస్ట్‌లో జరిగిన మంచి హ్యాపీ మెమోరీస్‌ని మాత్రమే ముందుకు తీసుకువెళ్తూ ఇంకెలాగో పిల్లలు కూడా ఎదుగుతున్నారు కాబట్టి, వాళ్ళ బాధ్యత మా మీద ఉంది కాబట్టి, ఇంకా ఇలా అయితే మేము ఉన్నామండి. అందరికీ ఒకలాగే ఉండదు కదా! అప్ అండ్ డౌన్స్ జరుగుతూనే ఉంటాయి. అందుకేనండి గతం ఎప్పుడు కూడా ఎలా ఉన్నా కూడా మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళకుండా జరిగేది, జరగబోయేది మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి, దాన్ని మనం డిజైన్ చేసుకోగలము బాగా. నా వీడియోస్‌లో ఏంటంటే మీకు ఎక్కువ నేను పాజిటివ్‌నెస్ స్ప్రెడ్ చేయాలని అనుకుంటాను. మంచి మంచి పీస్‌ఫుల్ రొటీన్స్ అనేవి మీకు షేర్ చేస్తూ ఉంటాను. అదండి చూసారు కదా! ఈరోజైతే చిన్న వీడియో అనమాట. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.